అందసత్యం గారు, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేయడం అనేటటువంటిది రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసినట్టు అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఈరోజు రోజ్ అవెన్యూ కోర్ట్ అనేది తన తీర్పులో తెలిపింది. అంతేకాకుండా ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కుల్దీప్ సింగ్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం. కోర్టు వ్యాఖ్యలపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఎవిడెన్స్ లేనటువంటి కేసుల్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేయడం ద్వారా కోర్టులు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నాయి. కోర్టులు తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని ఇలా కేసులు పెట్టి వేధించి డీపాపులరైజ్ చేయటం అనేది కొనసాగుతూనే ఉంది. ఇవాళ కేరళ ముఖ్యమంత్రి మీద కూడా ఏదో బంగారం కేసు అని చెప్పేసి ఈడీ ఒక కేసు బుక్ చేసింది. కేజ్రీవాల్ మీద ఒక కేసు బుక్ చేసింది. ఇట్లా కేసులు బుక్ చేసుకుంటూ వాళ్ళని డిమోరలైజ్ చేసి ఆ తర్వాత రాజకీయ ఓడించి ఆ తర్వాత శుద్ధుడు వచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చినట్టుగా. అందుకని వీటిని ప్రివెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రజా చైతన్యం తప్ప ఇంకో గీట్రాయి లేదు. కోర్టులు ఎన్ని తీర్పులను ఇస్తారు, ఎంతకని రక్షిస్తారు, కోర్టులు ఎంతకని జడ్జిలు ధైర్యం చేస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రెజర్లో అది కూడా కష్టం అయిపోతుంది. కాబట్టి జ్యుడిషియరీ మీద కూడా ఇవాళ ప్రెజర్ కొనసాగుతూనే ఉంది. ఆ ప్రెజర్ని తట్టుకొని జడ్జిమెంట్ ఇస్తున్నారంటే ఇంకా డెమోక్రటిక్ వాల్యూస్కు వాళ్ళు కట్టుబడి ఉండటమే కాదు. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ ఈ కేసులు బుక్ చేసినప్పుడు ఎవిడెన్స్ లేనప్పుడు ఖచ్చితంగా అధికారం మీద కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళ జడ్జి చేయటం అనేది అప్రిషియబుల్. రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఉన్నప్పుడు ఇవాళ సహజంగానే కవిత ఆ కేసులు ఉన్నప్పుడు రెండు పార్టీలు రెండు రకాలుగా అటాక్ చేస్తాయి. బీజేపీ అసలు కేసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఎట్లాగూ కౌంటర్ ఇస్తుంది. కాంగ్రెస్ కూడా ఇవాళ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ను ఓడించాలి కాబట్టి కవిత ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తుంది. అట్లాగే ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని ఓడించాలి కాబట్టి బీజేపీ కేసులో పెట్టింది. కేజ్రీవాల్ మునిగితే కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ మిగులుద్దని కాంగ్రెస్ విమర్శించింది. ఇవి పొలిటికల్ విమర్శలు, పొలిటికల్ క్రిటిసిజమ్స్. ఎవరి వ్యూహం వాళ్ళకే ఉంటుంది, ఎవరి వ్యూహం ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది సహజంగానే కేజ్రీవాల్ సెంట్రల్ ఏషియాలో పవర్ఫుల్ లీడర్ అయ్యింది. అటు పంజాబ్లో అధికారంలోకి వచ్చిండు, ఇటు ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా ఇటువంటి వాటన్నిటికీ విస్తరించారు. విస్తరించడంతో ఆయన మీద కన్నుబడింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో రాజకీయ విమర్శలు చేయకుండా ఉండటం కష్టం. రాజకీయ విమర్శలు చేస్తారు, కానీ కోర్టులు ఆ రాజకీయ విమర్శలు క్రెడిబిలిటీ ఉందా లేదా అనేది కోర్టు జడ్జిమెంట్ మీదుగా ఆధారంగా వస్తుంది. ఇవాళ ఇప్పుడు రౌస్ రెవెన్యూ కోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టే ఫేవరబుల్గా మాట్లాడుతున్నాం మనం. రేపు హైకోర్టు కాదన్నది అనుకోండి, దీంట్లో ఎవిడెన్స్ ఉందనుకోండి, ఈ ఆర్గ్యుమెంట్లు నడిపోతాయి. ఇదొక అంశం. రెండవది, తెలంగాణ లేదా మరొక రాష్ట్రమా, వ్యక్తులతోటి తెలంగాణ క్రెడిబిలిటీ వ్యక్తులతోటి ముడిపడలేదు. తెలంగాణ క్రెడిబిలిటీ చక్కగా అభివృద్ధి చేయటంలో, గొప్ప విధానాలు అనుసరించడంలో తెలంగాణ క్రెడిబిలిటీ వస్తుంది. గొప్ప గొప్ప ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్ అమలు చేయటంలో వస్తుంది. ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్లో ఢిల్లీ, కేరళ పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్నాయి. అట్లాగే అగ్రికల్చర్లో హర్యానా, పంజాబ్ పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్నాయి. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడంలో గుజరాత్, మహారాష్ట్ర పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్నాయి. ఇవన్నీ ఒక మోడల్స్గా నిలబడిపోయినాయి. కాబట్టి ఒక మోడల్గా డెవలప్మెంట్ కావటం అనేటువంటిది స్టేట్కి వచ్చేటువంటి ప్రెస్టేజ్. ఈ స్టేట్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెడితే ఆ వ్యక్తుల యొక్క క్రెడిబిలిటీతో పాటు తెలంగాణ క్రెడిబిలిటీ పోదు. ఆ వ్యక్తి ఇప్పుడు కవిత ఆనాడు మహిళ ఇందులో ఉంటాం అనేటువంటిది బాగా నెగిటివ్ పనిచేసింది. బీఆర్ఎస్ ఓడిపోవటంలో వన్ అమాంగ్ డజన్ కాజెస్. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి క్రెడిబిలిటీ పెరుగుద్ది. రేపు కేజ్రీవాల్ కలకత్తాకు ప్రచారానికి పోయినా, తమిళనాడు ప్రచారానికి పోయినా, కేరళ ప్రచారానికి పోయినా ఆనాడు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి క్రెడిబిలిటీ ఉందో ఇప్పుడు కూడా అదే క్రెడిబిలిటీ వస్తుంది. కాబట్టి తాత్కాలికంగా అది డిస్కరేజ్ చేసి ఆయన పార్టీని ఆయన్ని దించేయవచ్చు కాక, కానీ జ్యుడిషియరీకి ఉన్నటువంటి స్థానం అది, విలువది. ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాలి. అందసిత క్రమాలు. విజయ్ గారు, కేజ్రీవాల్ గారు ఇప్పుడే మీడియా సమావేశం పెట్టారు. బీజేపీ ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తే బీజేపీకి 10 స్థానాలు కూడా రావు అన్నారు. కన్క్లూజన్ పాయింట్ 30 సెకండ్స్ చెప్పండి ప్లీజ్. కరెక్టే. మరి ఇప్పుడు ఆ పేరుతోటి పోయినటువంటిది
ఎలక్షన్స్ కేజ్రీవాల్ చేసిన డిమాండ్ కరెక్ట్, ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్నే తెలంగాణలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణలో కూడా 2 రాష్ట్రాలలో, ఎందుకంటే ఈ పేరుతో పోయినటువంటిది మొత్తం 1 ఇయర్ పాటు ఈ అంశం మీదనే తెలంగాణ సమాజంలో చర్చ చేశారు, అటు ఢిల్లీలో చర్చ చేశారు, దేశవ్యాప్తంగా చర్చ చేసినటువంటి అంశము. అందుకే 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టండి. మీరు పార్లమెంట్లో కూడా ఈ దెబ్బ అసలు మొత్తం చేంజ్ అయిపోయింది కదండి, పవరే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడున్న తెలంగాణలో ఇన్ని సీట్లు ఎందుకు వస్తుండే? అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్కి దేశమంతా పెరిగే అవకాశం ఉంటుండేది. మొత్తం వాళ్ళకి 200, బీజేపీకి 200 లోపే పడిపోయేది. ఈ దెబ్బకి ఇంకా ఉండకపోతుండే, అసలు బీజేపీ ఉండకపోతుండే. కన్క్లూజన్ పాయింట్ ఏం ఇస్తారండి ఈ అంశం పైన? ఎట్లా ఉంది కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. అన్న, ఇప్పుడు ఏది జరిగినా కూడా జరిగినటువంటి జడ్జిమెంట్ బేస్ లోనే జరుగుతుంది. కానీ ఒకసారి వచ్చినటువంటి అపవాదు అంత ఈజీగా రాజకీయాలలో కామన్ మ్యాన్ మధ్య కొంత మెచ్యూరిటీ లెవెల్, ఎప్పటికప్పుడు రాజకీయాల పైన కొంత అవగాహన ఉన్నోళ్ళు అయ్యో వాళ్ళు ఇలా చేయలేదు అని అనుకుంటారేమో. కానీ నిజంగానే అంటే ఒక కామన్ మ్యాన్ కి అయితే వెళ్ళిపోయింది కదా వీళ్ళు ఏం చేసిండ్రు దానికి. సో దీనికి అక్కడ ఇక్కడ ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అంశం వేరు, ఇక్కడ జరిగినటువంటి అంశం వేరు. అక్కడ 100% టార్గెటెడ్ గా కేజ్రీవాల్ గారు టార్గెట్ గా కాబట్టి ఆ పార్టీ యొక్క వచ్చిన బేస్ ఏంటి, జరిగినటువంటి ఏంటి, అదే వాళ్ళు మెయిన్ ఎజెండాగా తీసుకుని ముందుకెళ్లారు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ జరిగినటువంటి రాష్ట్ర తెలంగాణలో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ కవిత గారి అంశము ఒక్క అంశం మాత్రమే. ఇక్కడ మెయిన్ కేసీఆర్ గారి యొక్క చేసినటువంటి విధానాలు. ఒకవేళ కేసు నమోదైతే కరెక్ట్ గా ప్రాసిక్యూట్ జరిగేటటువంటి విధానం భారతదేశంలోకి రావాలి అంటనంటే ప్రభుత్వాలు పాటించవలసిన డూస్ అండ్ డోంట్స్. ఇవాళ ప్రభుత్వాలకు కూడా కక్ష సాధింపు చర్యలు తీసుకో అని చెప్పేస్తే ఎంత ఇంటెలిజెన్స్ సిబిఐ అయినా, ఎంత గొప్ప ఈడీ అయినా నిలబడలేకపోతున్నాయి. ఇవాళ ఒక లెక్క ప్రకారం 3% కన్విక్షన్స్ అవుతున్నాయి, 97% ఎక్విటల్స్ అవుతున్నాయి. దీంతో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి అవి అవుతున్నాయి. తనకు ప్రభుత్వానికి ఫేవరబుల్ గా మారితే వ్యక్తి, ఇండివిజువల్ మారితే దానికి ఎవిడెన్సులు, సరైన ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. అట్లాగా అది అపోజిషనే ఉండి పోరాడుతున్నాడంటే ఇంకా దానికి కావాల్సినటువంటి సమకూరుస్తా ఉన్నారు. ఈ క్రైటీరియా, పొలిటికల్ క్రైటీరియా ప్రకారం ఈ కేసులు బుక్ అయినంత కాలం ఇటువంటి జడ్జిమెంట్లే ఉంటాయి.